టీఎస్ డిఎస్సి ఎగ్జామ్లో సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన ఎగ్జామ్ అనేది నిన్న జరిగింది. అయితే వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి జనరల్ స్టడీస్లో అండ్ సోషల్ సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్, ఫుట్బాల్లో గోల్స్ పరంగా సునీల్ ఛేత్రి ఎన్నో వ్యక్తి. సెకండ్ క్వశ్చన్, రెజ్లింగ్లో భారత మొదటి ఒలింపిక్ పథకం ఎవరికి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నానో అనే పదం ఏ భాషా పదం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నెల్సన్ మండేలా అవార్డుకి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 2024 ఆగస్టు సెప్టెంబర్లో జరిగే ప్యారిస్లో జరిగే గేమ్స్ పైన క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. అంటే ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసే గేమ్స్ ఎన్ని ఉన్నాయి అట్లా క్వశ్చన్ వచ్చింది. సిక్స్త్ క్వశ్చన్, అశ్వఘోషుడు ఏ రాజవంశ కాలానికి చెందిన వ్యక్తి అనేది క్వశ్చన్. నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినవి చూద్దాము. ఫస్ట్ వన్, ప్రాథమిక హక్కులలో 23, 24 వీటిపైన క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. నెక్స్ట్ హెబియస్ కార్పస్ చట్టం గురించి, బాలల హక్కులపైన క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి క్వశ్చన్స్. సిక్స్త్ వన్, ఉభయ సభల సమావేశం ఎవరు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ రాజ్యసభ ఎన్నిక విధానం ఏ దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం, వీటి గురించి క్వశ్చన్స్ వచ్చినవి. ఇంకా చూసుకుంటే వాస్కోడి గామాకి సహాయం చేసిన రాజు ఎవరు. సెకండ్ క్వశ్చన్, కర్ణాటకలో ఇటీవలే దేవాలయంలో కూలిన మండపం ఏది. భారతదేశంలో సతత హరిత అడవులు కలిగిన ప్రాంతం ఏది. ఫోర్త్ క్వశ్చన్, నర్మదా, కావేరి, మహానది, గోదావరి నదుల జన్మస్థానాల గురించి క్వశ్చన్ వచ్చింది. నర్మదా నది ఉత్తర పీఠభూమి, వీటికి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ దేశంలో ఎక్కువ బొగ్గు గనులు కలిగిన రాష్ట్రం ఏది అనేది వచ్చింది. నెక్స్ట్ నల్లరేగడి నేలల్లో ఉండేవి ఏంటిది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, మొదటి అణు పరీక్ష జరిగిన సంవత్సరం ఏ సంవత్సరం అంటే 1974. ఎక్కడ జరిగింది అంటే పోఖ్రాన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తలేదు కానీ 2001 జనాభా లెక్కలకు సంబంధించిన క్వశ్చన్, 2011కి సంబంధించిన జనాభా లెక్కలపైన క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. సోషల్ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి.